హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక అంగన్వాడీలకు అదిరిపోయే శుభవార్త. ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అంగన్వాడీల 9 డిమాండ్లను సైతం నెరవేర్చింది. మొత్తం 10 డిమాండ్లలో ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. ఈ డిమాండ్ను కూడా త్వరలోనే తీర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ఇందులో భాగంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంగన్వాడీల డిమాండ్లపై ఆమె మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 3 సార్లు జీతాలు పెంచామని గుర్తు చేశారు. అంగన్వాడీ సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు 40 రోజులు ధర్నా చేస్తే కనీసం స్పందించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ సిబ్బంది 10 డిమాండ్లు చేసిందని, అందులో 9 నెరవేర్చామని తెలిపారు. మరో డిమాండ్పై సమగ్ర పరిశీలన చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.